సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. శ్రీ సత్యసాయి జిల్లా సంజీవపురంలో రాత్రి బస ప్రాంతం నుంచి ఈ యాత్ర మొదలవుతోంది. ధర్మవరం కద్రి నియోజకవర్గాలలో బస్సు యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం విడిది కేంద్రం నుంచి బయలుదేరి బత్తలపల్లి, ముదుగుబ్బ మండలాల మీదుగా సాయంత్రానికి కదిరికి చేరుకోనుంది బస్సు యాత్ర. అనంతరం తనకల్లు, నల్లచెరువు మండలాల మీదుగా యాత్ర కొనసాగుతూ చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. చిత్తూరు జిల్లా చీకటిమానుపల్లిలో రాత్రి బస చేస్తారు సీఎం జగన్. సంజీవపురం నుంచి బత్తలపల్లి, రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదుగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టల, మలకవేముల మీదుగా పట్నం నడింపల్లి చేరుకుంటారు సీఎం జగన్. పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి కదిరి పట్టణం చేరుకుని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనారిటీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత మోటుకుపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లె మీదుగా చీకటిమానుపల్లికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ఇవాళ సీఎం జగన్ బస్సు యాత్ర ఏ నియోజకవర్గాల మీదుగా కొనసాగబోతోంది? షెడ్యూల్ ఏ విధంగా ఉంది? హరీష, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ధర్మవరము, కదిరి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మరికొద్ది సేపట్లో ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం విడిది కేంద్రం వద్ద నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర బత్తలపల్లి మండలం ముదిగుబ్బ కేంద్రంగా పలు గ్రామాల మీద బస్సు యాత్ర కొనసాగుతుంది. నేపథ్యంలో మధ్యాహ్నం ముదిగుబ్బ ప్రాంతం సమీపంలో లంచ్ బ్రేక్ ఏర్పాటు చేశారు. లంచ్ అనంతరం అక్కడి నుంచి కూడా ముదిగుబ్బ నుంచి పలు గ్రామాల మీదుగా కదిరి సాయంత్రం 6 గంటలకు కదిరి పట్టణానికి చేరుకున్న బస్సు యాత్ర 6:30కు వైసీపీ అభ్యర్థి మక్బూల్ ఆధ్వర్యంలో మైనార్టీల ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. అనంతరం అక్కడి నుంచి కొనసాగుతున్న బస్సు యాత్ర నల్లచెరువు, తనకల్లు మండలాల మీదుగా చీకటిమానిపల్లికి చేరుకుంటుంది. అక్కడ విడిది కేంద్రం ఏర్పాటు చేశారు. నైట్ అక్కడ చీకటిమానిపల్లిలోనే నైట్ బస్ చేసిన ముఖ్యమంత్రి. అలాగే ఈ రోజు కదిరిలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చాంద్ బాద్షాతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా సమాచారం అందుంది. ఈ రోజు షెడ్యూల్ ఈ విధంగా ఉందని చెప్పొచ్చు హరీష. థ్యాంక్ యూ జగదీష్.